హలో ప్రియమైన పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు. విశ్లేషణాత్మక సేవ మీతో సన్నిహితంగా ఉంది. గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ సమాచారంతో ప్రారంభిద్దాం. మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు. మీరు పరిశోధించబడుతున్న సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను వివరంగా చూడవచ్చు. ఇప్పుడు మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. యానీ ఫార్మస్యూటికల్స్, టికర్ ANIP. సమీక్ష ఆగస్టు 29, 2025 నాటి డేటా ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ సంస్థ యానీ ఫార్మస్యూటికల్స్ ఉపవర్గానికి చెందినది. ఫార్మా అదర్ 39 సంస్థలు పోలికలో పాల్గొంటాయి. మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. కంపెనీ మొత్తం ఫలితం -10 పాయింట్లలో 5.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 1.9 పాయింట్లు. మొత్తంగా స్టాక్ మార్కెట్లో విస్తృతంగా చూస్తే సగటు మార్కెట్ స్కోర్ మొత్తం 1.8 పాయింట్లు అని మీరు చూడవచ్చు. మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా కంపెనీకి 5.5 పాయింట్లు. యానీ ఫార్మస్యూటికల్స్ INC కంపెనీ స్టాక్ ధర యొక్క కదలికను పోల్చడం ద్వారా యానీ ఫార్మస్యూటికల్స్ మరియు ఉపవిభాగం కంపెనీలు గత 12 నెలల స్టాక్ని మనం చూడవచ్చు. యానీ ఫార్మస్యూటికల్స్ 46.2% డైనమిక్స్ చూపించింది. 26.2% మంది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా ఉన్నారు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ యానీ ఫార్మస్యూటికల్స్ INC విలువ $2.1 బిలియన్లు. $119 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో కంపెనీ పుస్తక విలువ 44 సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గం యొక్క బుక్ క్యాపిటలైజేషన్ $44 బిలియన్లు. స్టాక్ మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. వాటా యానీ ఫార్మస్యూటికల్స్ INC మార్కెట్ విలువ అంచనా విషయంలో ఉపవర్గంలో 1.689%. పుస్తకం విలువ 0.994%. సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు -1. విశ్లేషణ కింద కంపెనీ ఆర్థిక బాధ్యతలు 0.646 బిలియన్లు. మూలధనంలో 148% పుస్తక విలువకు రుణం. సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల ఫలితం చెడు -1. కంపెనీ స్టాక్ ధర మరియు దాని ఆదాయాల నిష్పత్తి 0.55 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా చెడ్డది -2 పాయింట్లు. గత 12 నెలల లాభం $14 మిలియన్లు. రాబోయే 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు $167 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి 2.7. ఉపవర్గం యొక్క సగటు 2.9. ఉపవర్గ సూచికలతో పోల్చితే మార్కెట్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $750 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం తెలియదు. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల మూల్యాంకనం చెడ్డది -1 పాయింట్. అమ్మకాల మార్జిన్ -1.9%. ఉపవర్గంలో సగటు 5.2%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల మార్జిన్ అంచనా పాస్ చేయదగిన -0.5 పాయింట్లు. ఉద్యోగుల సంఖ్య ప్రకారం సబ్ కేటగిరీలో కంపెనీ వాటా 1.935%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 15% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $2,238,000 సమానం. ఉపవర్గానికి ఇది $2,564,000. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉద్యోగికి మూలధన మొత్తం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం మొత్తం -$15.8,000. $46,000 ఉపవర్గంలో సగటుతో. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం $833,000. ఉపవర్గంలో $879,000. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం టోలెట్ -0.5 పాయింట్లు. చిన్న షేర్లు 11.9%, ఉపవర్గ సగటు 3.3%తో పోలిస్తే. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 80% స్థాయిని చూపుతుంది. యానీ ఫార్మస్యూటికల్స్. ఉపవర్గంలో RSI స్థాయి 14, 49%. కంపెనీ ప్రస్తుత స్టాక్ విలువ సుమారు $92.52. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $95.49. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో సమాచారం మరియు రిఫరెన్స్ సిస్టమ్ యొక్క పబ్లిక్గా ఆమోదించబడిన అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్. ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన వ్యాఖ్యలోని లింక్ ఓపెన్. కంపెనీ సెక్యూరిటీల అంచనా ఆధారంగా యానీ ఫార్మస్యూటికల్స్ INC. సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. ప్రతి షేరుకు $92.53 వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి. కంపెనీ సాపేక్షంగా తక్కువ వాల్యుయేషన్ మరియు ధరల ధోరణిని కలిగి ఉన్నందున ఈ ఒప్పందం ప్రారంభించబడింది. అకిమ్ యొక్క ఇండెక్స్ వాల్యుయేషన్ పద్ధతిని ఉపయోగించి కంపెనీ వాల్యుయేషన్ చేయబడింది. లాభం 72.99 వద్ద నిర్ణయించబడింది. స్టాప్ లాస్ 112.07 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే, ఈ సందర్భంలో సెప్టెంబర్ 28, 2025న ట్రేడింగ్ ముగింపులో ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి పని రోజున. టిక్కర్ HNI. ప్రధాన కొనుగోలు ఆర్డర్. ప్రధాన ఆర్డర్ వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది. ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధాన లేదా బ్యాలెన్సింగ్ మరొక ఆర్డర్ వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు. గురు మార్కెట్స్.